వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 57. అభి ఈ నసేంట్రా అనుకుంటూ సంజన ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తూ ఉన్నాడు. మీ చెన్నయ్య గారి రూమ్ చూపిస్తావా అని అడిగింది సంజన. సంజన అన్న మాటలు విని తన రూమ్ దగ్గరకు వెళ్లటం చూసిన అభి ఫాస్ట్ గా అక్కడికి వెళ్లి డోర్ హ్యాండిల్ పై చేయి వేయబోతూ ఉన్న సంజనాను చూసి, హే, ఏమిటి నువ్వు చేసేది? నీకు తెలియదా? నా పర్మిషన్ లేకుండా నా థింగ్స్ పట్టుకున్నా నా రూమ్ లోనికి వచ్చినా నాకు నచ్చదు అని. ఇంకెప్పుడు నీ లిమిట్స్ క్రాస్ చేయకు. చూసింది చాలు, ఇక వెళ్లి వర్క్ పై కాన్సన్ట్రేట్ చెయ్యి అని తన రూమ్ డోర్ ఓపెన్ చేసి లోనికి వెళ్లి తన ముందే డోర్ వేసుకున్నాడు అభి. అప్పటికే ఆ రూమ్ లో బెడ్ పై పడుకుని ఉన్న మైత్రిని సంజన చూసేసింది. కోపంగా తన వైపే చూస్తూ అభి చెప్పే మాటలు చెవికి ఎక్కించుకోవటం లేదు. అభి తన ముందే డోర్ క్లోజ్ చేయగానే, ఎప్పటికైనా ఆ రూమ్ లో నేను నీతో కలిసి ఉంటాను అభి అని అనుకుంటూ కోపంగా ఇక అక్కడి నుండి వెళ్లిపోయింది. సంజనాకి ఒక డోస్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసిన అభి బెడ్ దగ్గరకు వెళ్లి టాబ్లెట్స్ వల్ల ఆదమనిచి నిద్రపోతూ ఉన్న తనని చూస్తూ అప్పటి వరకు ఉన్న కోపం, ఇరిటేషన్ అంతా కూడా పోయి చిన్న స్మైల్ వచ్చింది. నవ్వుతూ తన పక్కన కూర్చొని, ఎదురు చూస్తాను అని నిద్రపోయావా బంగారం? నేను త్వరగా రావాలి అని చూశాన్రా, కానీ ఆ సంజన ఓ పట్టాన వదలలేదు. ఇదిగో ఇప్పుడే దాన్ని వదిలించుకుని వచ్చాను అంటూ తన ఫేస్ లో కనిపిస్తూ ఉన్న ప్రశాంతతను చూస్తూ, ఎన్నాళ్ళయింది బంగారం నువ్వు ఇలా ప్రశాంతంగా పడుకొని? నేనే నీ ప్రశాంతతను దూరం చేశాను, కానీ ఇకపై అలా ఎప్పటికీ చేయను. ప్రామిస్ బంగారం, నిన్ను ఎప్పుడు మహారాణిలా చూసుకుంటాను అని అనుకుంటూ తనని చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు అభి. ఎలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? చిన్న క్లూ కూడా లేదు. ముందు ఆ శుక్లాబాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఏమైనా తెలియచ్చు అనుకుంటూ తన మొబైల్ తీసుకుని ఓ నెంబర్ కు కాల్ చేశాడు. అవతలి వాళ్ళు లిఫ్ట్ చేయగానే, ఎరా ఎక్కడున్నావు పృథ్వీ అని అడిగాడు అభి. ఏమిటి బావా, పెళ్ళైన 6 నెలలకు గుర్తు వచ్చానా అంటూ నవ్వాడు ఏసీపీ పృథ్వీరాజ్. ముందు సెటైర్ లాపి ఫాస్ట్ గా హైదరాబాద్కు రా అన్నాడు అభి. బావా, ఇంత అర్జెంట్ అంటే కుదరదురా. ఓ కేసు పని మీద ఉన్నాను. సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓ 10 days లో అడ్జస్ట్ చేసుకుని వస్తాను. అంత సీరియస్ గా ఉన్నావు? ఎనీథింగ్ రాంగ్ అన్నాడు పృథ్వీ. అవన్నీ వచ్చాక మాట్లాడుకుందాం, ముందు నువ్వు అర్జెంటుగా రా అంటూ కాల్ కట్ చేసి, పృథ్వీ వచ్చాక ముందు లీగల్ గా ఆ శుక్లాభాయ్ గురించి తెలుసుకోవాలి. ఎలాగో వాడు రావటానికి 10 days పడుతుంది అని అంటున్నాడు కదా, ఆ లోపు బంగారం కూడా సెట్ అవుతుంది. తనను ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళను అనుకుంటూ తన పక్కన పడుకుని తనని దగ్గరకు తీసుకుని గుండెలపై పడుకోబెట్టుకున్నాడు. ఈవినింగ్ కూడా అభిని దగ్గరుండి డిన్నర్ తినిపించి టాబ్లెట్స్ వేసి, బంగారం ఇంకా పడుకో అన్నాడు. అభి గారు, నాకు నిద్ర రావటం లేదు. అసలు నిన్నటి నుంచి రెస్ట్ అని నన్ను పడుకోబెట్టేస్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పటి వరకు పడుకునే ఉన్నాను. ఇంకా నా వల్ల కాదు అన్నది మనం. మరేం చేద్దాం, ఇంకేమన్నా కొత్తగా ట్రై చేద్దామా అంటూ మను పక్కన కూర్చున్నాడు అభి. మను అభి మాటలకు తడబడుతూ, అభి గారు మీరు బాగానే ఉన్నారా అని అడిగింది. చూస్తే తెలియటం లేదా ఎలా ఉన్నానో అన్నాడు అభి. మీకేం, మీరు బాగానే ఉంటారు, కానీ మీ మాటలే చాలా కొత్తగా ఉన్నాయి అన్నది మనం. అంత కొత్తగా నేనేమన్నాను బంగారం అంటూ అభి మను నడుం చుట్టూ చేతులు వేస్తూ ఉంటే, అమ్మా అన్నది మనం. అభి తన పట్టుని వదిలేస్తూ, అయ్యో సారీ బంగారం, బాగా నొప్పిగా ఉన్నదా, చూసుకోలేదు అంటూ ఆ కట్టుని చూస్తూ ఉన్నాడు. అభి గారు అంటూ మను నవ్వుతూ ఉంటే అభికి మను కావాలి అని చేసిందని అర్థమయ్యే, బంగారం నాతోనే గేమ్ ప్లే చేస్తున్నావా అంటూ ముందుకు వస్తూ ఉంటే, అభి గారు ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు అనే నేను ఇలా అన్నాను అని చెప్పింది మనం. మరి నువ్వే కదా బోర్ కొడుతుంది అన్నావు, అందుకనే బోర్ కొట్టకుండా టైం పాస్ చేద్దాము అన్నా అంటూ నవ్వాడు అభి. అబ్బా చాలా బాగుంది, నేను కాసేపు బయటకు వెళదాం అన్నా, అంతేకాని ఎలా అన్నది మనం. ఎలా బంగారం అని అడిగాడు అభి. అభి గారు ప్లీజ్ కాసేపు బయటకు వెళదాం, వచ్చినప్పటి నుండి రూమ్ లోనే ఉండి బోర్గా ఉన్నది అన్నది మనం. బంగారం బయట కూల్ గా ఉన్నది, ఈ టైంలో వద్దు, కావాలంటే రేపు తీసుకుని వెళ్తాను అని చెప్పాడు అభి. అభి గారు ప్లీజ్ జస్ట్ ఒక ½ an hour, మనం బయటకు కూడా వద్దు, అలా గార్డెన్ లో కూర్చుందాం అని బ్రతిమలాడింది మనం. మను అలా అడుగుతూ ఉంటే కాదు అనలేక సరే అని తనని చిన్నగా నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు. అలా వస్తూ స్టెప్స్ రాగానే అభి తనని ఎత్తుకోబోతూ ఉంటే, అభి గారు ఏం చేస్తున్నారు, నేను నడుస్తాను అని చెప్పింది మనం.
డాక్టర్ ఏం చెప్పాడో మర్చిపోయావా? ఈ టైంలో స్టెప్స్ ఎక్కటం దిగటం అంటే స్ట్రెయిన్ అవుతావు. అలా అయితే దెబ్బ త్వరగా మానదు అంటూ మనోని లిఫ్ట్ చేసి కిందకు వస్తూ ఉన్నాడు అభి. మనో అభిని చూస్తూ తన 2 చేతులతో అభి చెంపలు పట్టుకుని ముందుకు వంగుతూ ఉంటే, బంగారం ఇక్కడ అందరూ చూస్తారు, పోనీ మళ్ళీ పైకి వెళదామా అని అభి అనగానే మనో అభికి దూరం జరిగి సిగ్గుపడుతూ, ఏం అవసరం లేదు, కిందకే పదండి అన్నది. ఒక ముద్దుకి కూడా అంత సిగ్గా? మరి ఆ రోజు అడగకుండానే వచ్చి పెట్టావు అంటూ కొంటెగా నవ్వాడు అభి. అది వేరు ఇది వేరు అంటూ అభిని కిస్ చేయటం గుర్తుకు వచ్చి బ్లష్ అయ్యింది మనో. అబ్బా బంగారం, ఒక్క ముద్దుకే అంత సిగ్గుపడితే నాతో ముందు ముందు నీకే కష్టం, తెలుసు కదా, నువ్వు సిగ్గుపడితే నేనేం చేస్తాను అన్నాడు అభి. వద్దు బాబు, ఇంకా నన్ను దించండి చాలు, గార్డెన్ వచ్చింది అని చెప్పింది మనో. అభి కిందకు దించగానే, అభి గారు అక్కడ కూర్చుందాం అంటూ ఒక బెంచ్ వైపు చూపించి అభిని అక్కడకు తీసుకుని వెళ్లి కూర్చోపెట్టింది. అభి ఆ ప్లేస్ ని చూసి మనసులో, బంగారం, నా వల్ల నువ్వు ఇక్కడ ఎన్ని నిద్రలేని రాత్రులు ఏడుస్తూ గడిపావో అని అనుకుంటూ రోజు తను బాల్కనీలో ఉండి మనో అక్కడే బెంచ్ పై కూర్చొని ఏదో పోగొట్టుకున్న దానిలా ఆకాశంలోనికి చూస్తూ ఉండటం గుర్తుకు వచ్చి ఫీల్ అవుతూ మనో చేతులు పట్టుకొని, బంగారం, నిన్ను నేను చాలా బాధ పెట్టాను, నా వల్ల నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావో, రోజు ఇక్కడ కూర్చొని ఎంత బాధపడ్డావో, అవన్నీ ఇప్పుడు గుర్తొస్తూ ఉంటే నా మీద నాకే కోపం వస్తుంది అని చెప్పాడు అభి. అభి అలా అనటంతో, అభి గారు మీరు అలా ఫీల్ అవ్వకండి, అయినా మీకు నేను ఎప్పుడైనా చెప్పానా బాధపడ్డాను అని? మీరే అలా అనుకుంటే ఎలా చెప్పండి? అదిగో ఒకసారి అటు చూడండి, ఆకాశంలో చంద్రుడు ఎంత ప్రశాంతంగా వెన్నెల కురిపిస్తున్నాడు. మీకు తెలుసా అభి గారు, ఇలా వెన్నెల కురిపించే చందమామ రోజు రోజుకి తగ్గుతూ చివరకు అమావాస్యకు కనిపించకుండా పోతాడు. ఆ రోజు అంతా చీకటిగా ఉంటుంది. ఆ రోజు చందమామ లేదు అని రాదు అని అందరికీ తెలుసు, అదే నిజం. కానీ అదే శాశ్వతం కాదు కదా. మళ్ళీ పౌర్ణమి వచ్చేసరికి నిండుగా పండు వెన్నెలా పంచుతాడు. అమావాస్యకు కనపడకుండా ఉంటాడు అన్నది ఎంత నిజమో, మళ్ళీ పౌర్ణమికి జాబిలి వెంట పెట్టుకుని వస్తాడు అన్నది అంతే నిజం. మీరు నాకు దూరం అవుతున్నా నేనెప్పుడూ బాధపడలేదు అని మాత్రం చెప్పలేను. కానీ నిజం తెలుసుకున్న రోజు నా కోసం మీరే నా దగ్గరకు వస్తారు అనే ఆశతో, మన ప్రేమ మీద నమ్మకంతో ఉన్నాను. అందుకనే నేను కూడా ఆ నిజంతోనే ఇంతకాలం మీకోసం ఎదురు చూశాను అభి గారు. నా నమ్మకమే నిజమయ్యి నేను మాటల్లో చెప్పలేనంత ప్రేమను వెంట పెట్టుకొని నా కోసం నా చంద్రుడు నా దగ్గరకు వచ్చాడు. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి? ఈ సంతోషం ముందు ఆ బాధ ఏపాటిది చెప్పండి? గడిచిపోయిన ఆ చేదు జ్ఞాపకాన్ని మీరు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటే మిమ్మల్ని చూసి నేను ఎలా ఉంటాను చెప్పండి? మీ సంతోషమే నా సంతోషం అండి. ఇంకెప్పుడు మీరు బాధపడకండి. మన మధ్య ఇంకెప్పుడు ఈ విషయాలు రాకూడదు. మనం మన జీవితాన్ని సంతోషంగా మొదలు పెట్టాలి, కానీ ఇలా బాధపడుతూ కాదండి అన్నది మనం. అభి మనోని హక్ చేసుకొని, సారీ బంగారం, నిన్ను ఇంకెప్పుడు బాధ పెట్టే విధంగా నడుచుకోను. మన మధ్య ఇంకెప్పుడు ఆ జ్ఞాపకాలను తీసుకుని రాను. ఇక నుంచి నా దారి ఏమైనా కానీ నా గమ్యం మాత్రం నువ్వే బంగారం. నా సంతోషంలోనే నువ్వు సంతోషంగా ఉంటాను అంటే నన్ను నేనే నీకు ఇచ్చేస్తాను అన్నాడు అభి. చాలు అభి గారు అని మను కూడా అభి చుట్టూ చేతులు వేసి అభిని పట్టుకున్నది. ఇద్దరూ కాసేపు అలానే ఉండిపోయారు. అప్పుడే బాల్కనీలోనికి ఫోన్ మాట్లాడుతూ వచ్చిన ప్రీతి క్యాజువల్ గా గార్డెన్ వైపు చూసి షాక్ అయ్యింది. ఇంకా మాట్లాడటం ఆపేసి అంతే చూస్తూ ఉన్నది. హలో ప్రీతి, ఉన్నావా? ఏమిటి మాట్లాడకుండా అలా ఉన్నావు అని అడిగింది లీసా. ప్రీతి లీసా మాటలకు తేరుకుని, నా కొంప కొల్లేరవటం నా కళ్ళతో నేనే స్వయంగా చూసి ఏడుస్తున్నాను, ముందు ఫోన్ పెట్టాయి అని కాల్ కట్ చేసి కోపంగా అభి మనులను చూసి ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు. అంటే అత్త నమ్మటం లేదు. అసలు చూడు, ఇద్దరు ఎంత దగ్గరయ్యారో, గాలి కూడా దూరనంతగా అతుక్కుపోయారు. ఇంకా టైం కోసం చూస్తూ ఉంటే నా బావ నాకు దూరం అవుతాడు. ఆ మనుని చంపించినట్టే దీన్ని లేపేయాలి అని అనుకుంటూ వీళ్ళ ఇద్దరిని అలా చూడలేక లోనికి వెళ్లిపోయింది ప్రీతి. బంగారం, ఇప్పటికే లేట్ అయింది, ఇక వెళదామా అన్నాడు అభి. అభి గారు, ఇంకాసేపు ఉందాము ప్లీజ్ అంటూ తన గుండెలపై వేలితో గుండ్రంగా తిప్పుతూ అడిగింది మన. చలిగా ఉంది కదా, మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది, వెళదామా అన్నాడు అభి. ప్లీజ్ అభి గారు, ఇంకాసేపు,
మీకు తెలుసా, ఇలా ఆకాశంలో చంద్రుడిని చూస్తూ వెన్నెల్లో మీ పక్కన కూర్చొని దూరంగా చంద్రుడిని చూస్తూ దగ్గరగా మీ గుండెలపై వాలిపోయి మీతో కబుర్లు చెప్పాలి అని నాకు ఎప్పటి నుంచో ఆశ అండి. నా కళ ఇన్నాళ్లకు నిజమైంది. ఈ క్షణాన్ని ఇలానే నా కళ్ళల్లో నిలిపేసుకోవాలి అని ఉన్నది. కనురెప్ప మూసినా ఎక్కడ మళ్ళీ ఇది కలే అని నన్ను వెక్కిరిస్తుందో అని భయంగా ఉంది అని చెప్పింది మనం. అభి మను చేతిని తన చేతుల్లోనికి తీసుకొని కలలో కూడా నిన్ను నీ చేతిని వదలను బంగారం, ఎప్పటికీ నేను నీతోనేమా అంటూ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కలలు కన్న తీరాన్ని చేరుకున్న మను అభి కౌగిలిలో సంతృప్తిగా ధైర్యంగా అభితో మాట్లాడుతూనే ఆదమరిచి నిద్రపోయింది. మను అలానే మాట్లాడుతూ నిద్రపోవటం చూసి బంగారం నిద్రపోయావా అంటూ తనని ఎత్తుకుని లోనికి తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి తనని చూస్తూ ప్రశాంతంగా ఉన్న తన మోమును చూసి నేను ఉన్నాను అనే ధైర్యాన్ని నీకు ఎప్పుడూ దూరం కానివ్వను బంగారం అని తను కూడా పడుకున్నాడు. పొద్దున్నే నిద్రలేచిన మను తన చుట్టూ అభి చేతులు వేసి పడుకోవటం చూసి తనని చూస్తూ నిద్రపోతూ ఉన్నా కూడా ఎంత క్యూట్ గా ఉంటారు అభిగారు. ఫెయిర్ లుక్, తీక్షణమైన చూపు. చూడండి, మీరు నవ్వితే ఎంత అందంగా పడి పడకుండా లైట్ గా ఎలా చొట్టపడతాయో మీ బుగ్గలు. అసలు మీ మీసం చూడండి బాబు, చూస్తేనే రాజసం ఉట్టిపడుతుంది, నిండు చందమామలాగా. ఆ చందమామకైనా మచ్చున్నది కానీ మీకు ఆ మచ్చ కూడా లేదు. అసలు ఇంత అందంగా ఎలా పుట్టారండి? నాకైతే మీ చుట్టూ తిరుగుతూ ఏ అమ్మాయి మిమ్మల్ని చూడకుండా కాపాడుకోవటమే నా పని అనుకుంటా శ్రీవారు అంటూ బుగ్గపై ముద్దు పెడుతూ ఉంటే అభి నవ్వుతూ కళ్ళు తెరిచే పెళ్ళాం మొగుడికి ముద్దు పెట్టే ప్లేస్ అది కాదు బంగారం, అయినా నీకు తెలియకపోతే నన్ను అడిగితే నేను చెప్తా కదా అంటూ నవ్వుతూ కన్ను కొట్టాడు. మనో నోరు తెరుస్తూ అంటే మీరు నిద్రపోలేదా అభిగారు అని అడిగింది. నా ముద్దల పెళ్ళాం నన్ను చూస్తూ అంత అందంగా పొగుడుతూ ఉంటే నేను ఎలా పడుకుంటాను బంగారం అంటూ తన పట్టు బిగించాడు అభి. అభిగారు పొద్దున్నే ఏం చేస్తున్నారు వదలండి అన్నది మనం. నువ్వు చేయబోయిందే బంగారం, కాకపోతే నీలాగా ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడో నేను చూపిస్తాను, ఈసారి నుంచి నువ్వు కూడా అలానే అంటూ అభి దగ్గరకు వస్తూ ఉంటే అభిగారు ఏం చేస్తున్నారు అంటూ అభి పెదాలకు తన చేతులు అడ్డపెడుతూ మీరు ఎలానే ఉంటే ఇంకా ఆఫీస్కు టైం అయిపోతుంది, ఆఫీస్కు వెళ్ళరా ఏమిటి, నన్ను వదిలి వెళ్ళి రెడీ అవ్వండి అన్నది మనం. అభి మను చేతులను తన లిప్స్ తో టచ్ చేస్తూ ఉంటే మనోకి చక్కలిగిలిగా అనిపించి నవ్వుతూ అభిగారు ఏం చేస్తున్నారు అంటూ తన చేతులు తీసేసింది. అభి నవ్వుతూ నువ్వు ఇలా చేస్తే నేను ఇలానే చేస్తాను, అయినా నేనేమి ఆ ఆఫీసులో వర్క్ చేసే ఎంప్లాయీని కాదు టైంకు వెళ్ళటానికి, ఆ ఆఫీసు మనది బంగారం, నాకు నచ్చినప్పుడు వెళతాను, కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, ఇన్ఫాక్ట్ నిన్ను వదలను కూడా అని చెప్పాడు అభి. అదేమిటి అభిగారు అన్నది మనం. అవును బంగారం, నీకు క్యూర్ అయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళనంట, నీతోనే ఉండి నిన్ను చూసుకుంటానంట అని నవ్వాడు అభి. అబ్బా అభిగారు చూడటం అంటే ఎలానా, వదలండి ఎవరైనా చూస్తారేమో అంటూ అభి నుండి విడిపించుకోవటానికి అటు ఇటు కదులుతూ ఉన్నది మనం. అభి నవ్వుతో నేను ఒక్కసారి పట్టుకుంటే ఇంకా వదలను కాని మరీ అంత శ్రమ పడకు అంటూ ముందుకు పడిన తన ముంగురులను ఒక చేతితో తన చెవి వెనుక పెడుతూ మన రూమ్ లోనికి నువ్వు నేను కాకుండా ఇంకెవ్వరూ రారు, నువ్వు కంగారు పడకు అంటూ ఫేస్ పై చిన్నగా ఊదాడు. అభి అలా చేయగానే తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నది మను కళ్ళు మూసుకోగానే అభి మెల్లగా తన ఫేస్ దగ్గరకు వెళుతూ ఉండగా డోర్ దబదబా అని మోగటంతో ఇద్దరు తేరుకుని డోర్ వైపు చూశాడు. అభిగారు ఎవరో వచ్చినట్టు ఉన్నారు అన్నది మనం. ఛ, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా, కరెక్ట్ టైంలో చెడగొట్టేశారు అంటూ మనోని వదిలాడు అభి. అభి వదలగానే పైకి లేచి నేను వెళ్లి చూస్తాను అంటూ ఉండగా అభి వద్దు అని తనను కూర్చోబెట్టి వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఎవరా అని చిరాకుగా. అభి డోర్ ఓపెన్ చేయగానే సిద్ధు తనని చూసి అన్నయ్య సారీ టు డిస్టర్బ్ యూ అన్నాడు. ఇట్స్ ఓకే సిద్ధు, ఎనీథింగ్ రాంగ్, నర్వస్ గా ఉన్నావు అని అడిగాడు అభి. హా అన్నయ్య, పోలీసులు వచ్చారు ఇంటికి, చిన్నమామ కార్ యాక్సిడెంట్ అని ఏదేదో చెప్తున్నారు అన్నాడు సిద్ధు. ఓకే నేను వస్తాను, వాళ్ళని వెయిట్ చేయమను అనగానే సిద్ధు కిందకు వెళ్ళాడు. అభి డోర్ క్లోజ్ చేసి బంగారం నేను ఇప్పుడే వస్తాను అన్నాడు అభి. ఏమైంది అభి గారు, కార్ యాక్సిడెంట్ అంటున్నాడు సిద్ధు అని అడిగింది మనం. అదేమీ లేదులే, నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ తీసుకుని వస్తాను అని చెప్పి కిందకు వెళ్ళాడు అభి.
వస్తూ ఉన్న అభిని చూసి ఇన్స్పెక్టర్ లేచి నిలబడి విష్ చేశాడు. ఏమిటి ఇన్స్పెక్టర్, ఏమైంది అని అడిగాడు అభి. సార్, ఐఎమ్ సారీ టు సే దిస్, మీ మామయ్య కేశవ్ అండ్ తన సన్ అరుణ్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. బట్ అది చూడటానికి యాక్సిడెంట్ లా లేదు. మీరు ఒకసారి చూసి కేసు ఫైల్ చేస్తే మేము ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము అని చెప్పాడు ఇన్స్పెక్టర్. అవసరం లేదు ఇన్స్పెక్టర్, ఏది ఏమైనా కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో లేరు. పోయిన వాళ్ళు ఏమీ దేశానికి ఉపయోగపడిన వాళ్లేం కాదు. అసలు యాక్సిడెంట్ లో చనిపోయి చాలా మంచి పని చేశారు. లేకపోతే అలాంటి వాళ్లను నా చేతులతోనే చంపేవాడిని అని కోపంగా అన్నాడు అభి. ఇంద్రాణి అభి అన్న మాటలు విని, అభి ఏం మాట్లాడుతున్నావు? చనిపోయింది నా అన్నయ్య, నీకు మామయ్య అవుతాడు. అలాంటిది నువ్వు అంత మాట అంటావా? చంపేసే అంత తప్పు ఆయనేం చేశాడు? ఒక పక్క నా అన్నయ్య చనిపోయాడు అని బాధపడుతూ ఉంటే అలా అంటావా అంటూ ఏడుస్తూ అన్నది ఇంద్రాణి. మామ్, నీకేం తెలుసని అలా అంటున్నావు? మీ అన్న అని చెప్పుకుంటున్నావు. నీ అన్న ఏం చెయ్యాలి అనుకున్నాడో తెలుసా అంటూ తన పాకెట్లో నుంచి మొబైల్ బయటకు తీసి సి ఇన్స్పెక్టర్ అంటూ తన చేతికి ఇచ్చాడు అభి. ఇంద్రాణి ఆ మొబైల్ వైపు అంతే చూస్తూ ఉన్నది. ఇన్స్పెక్టర్, అందులో కాల్ రికార్డింగ్ ఉన్నాయి, ఒకసారి చూడండి అన్నాడు అభి. అభి అలా చెప్పగానే కాల్ రికార్డింగ్స్ ఓపెన్ చేశాడు ఇన్స్పెక్టర్. అందులో అభిని అనుమానం రాకుండా చంపి ఆ కేసు వాడి పెళ్లం మైత్రి మీదకు వచ్చేలా చేయమని కేశవ్ చెప్పటం అంతా కూడా క్లియర్ గా ఉన్నది. ఇన్స్పెక్టర్, మొన్న గుడి దగ్గర నన్ను చంపటానికి అటాక్ చేసింది. ఆ అటాక్ లో నన్ను కాపాడబోయి నా భార్య ఇంజూర్ అయింది. లక్కీగా ఆ అటాక్ లో నాకు, నా వైఫ్ కు ఏమీ కాలేదు. ఆ టైంలో రౌడీ ఫోన్ నాకు దొరికింది. అదే ఈ ఫోను. ఇంకా దీన్ని బట్టి మా మీద అటాక్ చేసింది ఆ కేశవ్ అని కన్ఫర్మ్ అయింది అని చెప్పాడు అభి. అమ్మో, ఇంత జరిగిందా? అంటే అభిని చంపి ఆ నేరం మైత్రి మీద వెయ్యాలి అని చూశాడా? కానీ అన్నయ్య ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్ లోనేనా లేకపోతే ఇంకేమన్నా అని ఇంద్రాని ఆలోచిస్తూ ఉంటే అభి కోపంగా పైకి లేచి, అదే ఇన్స్పెక్టర్, వాళ్ళు యాక్సిడెంట్ లో చచ్చి మంచి పని చేశారు. లేకపోతే నా చేతుల్లోనే చచ్చుండేవాళ్ళు. వాళ్ళకి యాక్సిడెంట్ అయినా లేక ఎవరైనా చంపినా ఐ డోంట్ బోదర్ అబౌట్ దట్. ఇంకా మీరు వెళ్ళవచ్చు. ఈ విషయంగా అయితే ఇంకెప్పుడు ఇక్కడికి రానవసరం లేదు అని అభి పైకి లేవగానే ఇన్స్పెక్టర్ కూడా లేచి సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సార్ అని చెప్పేసి వెళ్లిపోయారు. అభి ఇంద్రాణిని చూసి, మామ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాకు దీని గురించి నీతో డిస్కస్ చేయటం మాత్రం ఇష్టం లేదు. అన్న కాబట్టి నీకు బాధ ఉండవచ్చు, కానీ తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష అనేది ఒక్కటే. అది నాకైనా నీకైనా ఇంకా ఎవరికైనా అంటూ ప్రీతి వైపు చూసి చెప్పే, సుబ్బులు అని పిలిచి అర్జెంటుగా టిఫిన్ రెడీ చేసి పైన చిన్నమ్మగారు ఉంటారు, వెళ్ళి ఇవ్వు అని చెప్పి కారులో బయటకు వెళ్లిపోయాడు. ఇంద్రాణి అభి వెళ్లిపోయాక సిద్ధోని చూస్తూ, ఒరే అభి, అలా అంటుంటే నువ్వేమి అనవేమిటి? మీ మామయ్య చనిపోతే నీకు బాధగా లేదా అని అడిగింది. అసలు వాడు నాకు మామయ్య ఏమిటే, నా అన్నయ్యనే చంపాలి అని చూశాడు. ఇంకా బ్రతికుంటే నా చేతుల్లోనే చచ్చేవాడు. ముందు వదినకు ఎలా ఉందో ఇంతవరకు ఇంట్లో ఉన్న ఎవరికి ఏమీ తెలియదు అని వదిన అంటూ పైకి వెళ్ళాడు సిద్ధు. ఇంద్రాణి అయోమయంగా చూస్తూ ఉన్నది. సిద్ధు వదిన వదిన అంటూ లోనికి వస్తూ ఉంటే అప్పుడే ఫ్రెష్ అయి వస్తూ ఉన్న మను సిద్ధుని చూసి, ఏమిటి సిద్ధు, ఇంత కోపంగా ఉన్నావు, ఏమిటి విషయం అని అడిగింది. ఏమిటి వదిన, నీకు ఇంట్లో ఎవరూ లేరు అనుకున్నావా? లేకపోతే ఎవరూ ఏమీ కాదు అనుకున్నావా అన్నాడు సిద్ధు. ఏమిటి సిద్ధు ఆ మాటలు, ఇప్పుడు ఏమైంది అలా మాట్లాడుతున్నావు అన్నది మను. మరి ఇంకెలా మాట్లాడాలి వదిన? నీకు ఇంత ప్రమాదం జరిగితే కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే నీకు మేము ఏమీ కాదు అనుకున్నావా అన్నాడు సిద్ధు. సిద్ధు, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? ఇప్పుడు ఏమైంది? చూడు, నేను బాగానే ఉన్నాను కదా, ఏదో చిన్నగా గీసుకున్నది అంతే, దానికే అంత అరవాలా అని నవ్వింది మన. వదిన, నీకు నేను ఇంతగా ఫీల్ అవుతుంటే నవ్వులాటగా ఉన్నదా? పోవదినా అన్నాడు సిద్ధు. అయ్యో, మా మరిది గారు బాగా అలిగినట్టున్నారే, మరి ఇప్పుడేం చెయ్యాలి నేను అన్నది మనం. మీరు ఎంత బ్రతిమలాడినా కూడా మీ మీద ఈ కోపం పోదు వదినా అన్నాడు సిద్ధు. మా మరిది గారు నాకు చెల్లిని తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని నేను చెప్పలేదు. దానికే ఇంతలా అలగాల? ఇలా అయితే రేపు మా చెల్లి బాగా కష్టపడాలి అనుకుంటా అని నవ్వింది మనం. మను అలా అనగానే సిద్ధు చిన్నగా బ్లష్ అవుతూ ఉంటే, అబ్బో, మా మరిదికి సిగ్గుపడటం కూడా వచ్చే అన్నది మనం. ఇంకా సిద్ధు మాట్లాడే అంతలో సుబ్బులు టిఫిన్ ప్లేట్ తీసుకుని వస్తే
తనని చూసి అభిగారు ఎక్కడా అని అడిగింది మనం. చెన్నయ్య గారు మీకు టిఫిన్ ఇవ్వమని చెప్పి బయటకు వెళ్లారమ్మా అని చెప్పింది సుబ్బలు. అదేమిటి, అభిగారు ఎక్కడికి వెళ్ళను అన్నారు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు అంటూ సుబ్బులు వైపు చూసి, అక్క నాకు ఇప్పుడు ఏమీ తినాలి అనిపించడం లేదు అని చెప్పింది మనం. అమ్మా, చెన్నయ్య గారు మరీ మరీ చెప్పారమ్మా, మీరు తినకపోతే నన్ను తిడతారు అన్నది సుబ్బలు. అభిగారు అడిగితే నేను చూసుకుంటాను, నిన్ను అడిగితే తిన్నాను అని చెప్పు అని చెప్పటంతో సుబ్బులు ఇంకా సైలెంట్ గా వెళ్లిపోయింది. వదిన, అదేమిటి, కొంచెం తినవచ్చు కదా, ఎందుకు అలా అని అడిగాడు సిద్ధు. ఏం చెప్పమంటావు సిద్ధు నా బాధ అన్నది మనం. ఏమైంది వదిన అని అడిగాడు సిద్ధు. మీ అన్నయ్య అసలు ఏం చేస్తున్నాడో తెలుసా, గ్యాప్ లేకుండా కంటిన్యూగా ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు. వద్దు అంటే బలవంతంగా తినిపిస్తున్నారు, అదేమంటే కోప్పడుతున్నారు. లాస్ట్ కి ఎలాగైనా ఆయన మాటే చెల్లేలా చేస్తారు. ఇప్పుడు నేను తిన్నా తినకపోయినా వచ్చి మళ్ళీ తినిపిస్తారు. ఆ కాడికి ఇప్పుడు తినటం ఎందుకు, అప్పుడు ఒకేసారి తినేస్తాను, ఇప్పుడు తిని మళ్ళీ అప్పుడు తినలేను అన్నది మనం. మనం చెప్పిన మాటలు వింటూ కన్ఫ్యూజ్ గా తలగొక్కుంటూ, వదిన మీరు చెప్పేది మా అన్నయ్య గురించేనా అని అడిగాడు సిద్ధు. ఎందుకు సిద్ధు అలా అడుగుతున్నావు, అయినా నేను ఆయన గురించి చెప్పకుండా ఇంకెవరి గురించి చెప్తాను అన్నది మనం. అదే వదిన, నాకు వింతగా ఉన్నది, నువ్వు చెప్తుంటే మా అన్నయ్యనా అని. నిన్న కూడా ప్రీతికి గట్టిగా క్లాస్ ఇచ్చాడట, ప్రియా చెప్పింది. దెబ్బకు అందరూ సైలెంట్ అయిపోయారట అంటూ ఉంటే, ఎవరు సైలెంట్ అయ్యారు సిద్ధు అని సౌండ్ వినపడటంతో వెనక్కు తిరిగి, అన్నయ్య నువ్వెప్పుడొచ్చావు అన్నాడు సిద్ధు. అభిగారు ఎక్కడికి వెళ్లారు అని అడిగింది మనం. అది చిన్న పని ఉంటే బయటకు వెళ్ళా బంగారం. అవును, బ్రేక్ఫాస్ట్ చేశావా అని అడిగాడు అభి. చేసేసా అభిగారు, ఇంతకు ముందే తినేశాను అని చెప్పింది మనం. ఏమిటి బంగారం, నా దగ్గరే అబద్ధం చెప్తున్నావా, నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఏమీ తినలేదని అన్నాడు అభి. అయ్యో కనిపెట్టేశారు, ఇప్పుడు ఎలా అని మనం అనుకుంటూ ఉంటే, ఏమిటి తినకుండా ఎలా ఎస్కేప్ అవ్వాలి అని చూస్తున్నావా, నీకు ఆ ఛాన్స్ లేదులే కాని అంటూ సుబ్బులు టిఫిన్ తీసుకురాగానే ప్లేట్ చేతిలోనికి తీసుకున్నాడు అభి. మనోకి అప్పుడు అర్థమయ్యింది. దాంతో సుబ్బులు వైపు మొత్తం చెప్పేశావా అన్నట్టు చూసింది. బంగారం అలా చూసి భయపెట్టింది చాలు కాని నీ సంగతి నాకు తెలియదా అని సుబ్బులు, నువ్వు వెళ్లి పాలు కాచి తీసుకొనిరా అని పంపించి, బంగారం ఇంకా ఆ చూపు ఆపితే టిఫిన్ పెడతా అన్నాడు అభయ్. నాకు వద్దు అభయ్ గారు అంటూ వెనక్కు తిరిగి కంగారుగా సిద్ధు అంటూ వెళ్లి సిద్ధును పట్టుకుని పైకి లేపింది మనం. అభయ్ లోనికి వచ్చినప్పటి నుండి మైత్రితో మాట్లాడటం చూసి తనను తానే నమ్మలేకపోతూ ఉన్నాడు. తన అన్నయ్యను అలా చూసి ఒకంత ఆశ్చర్యంగా ఉన్నా ఇంకో పక్క సంతోషంగా ఉంది తనని అంత ఆనందంగా చూస్తున్నందుకు. అలా అభయ్ని చూస్తూ సంభ్రమాశ్చర్యాలతో అలా చైర్లో కూర్చున్న వాడు కాస్త అంతే కింద పడి కూర్చొని వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకోవటం అలానే చూస్తూ ఉన్నాడు సిద్ధు. మనం సిద్ధుని పైకి లేపి, ఏమైంది సిద్ధు అలా పడిపోయావు అని అడిగింది. సిద్ధు అలా ఎటో చూస్తూ, నేనేనా, నేను చూస్తుంది నిజమేనా, లేక నా కళ్ళ ముందు జరిగేది నేను ఊహించుకుంటున్నానా, అన్నయ్య నువ్వేనా అన్నాడు. రేయ్, ఇప్పటికే బాగా ఎక్కువైంది, కాస్త తట్టుకో, ఇంకా మూసుకొని దొబ్బే అన్నాడు అభి. అభిగారు మీరు ఆగండి, ఏమిటి చిన్నపిల్లాడిని పట్టుకుని అలా అంటారు అన్నది మనం. మా మంచి వదిన, అది వదిన అలా అడుగు, లేకపోతే మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పాడు సిద్ధు. వాడు చిన్నపిల్లాడు అని పోయి నువ్వే సర్టిఫై చేయాలి, అసలు వాడు ఆఫీసులో ఏం చేస్తున్నాడో తెలుసా అన్నాడు అభి. అన్నయ్య, వదినకు టాబ్లెట్స్ వేయాలి, టైం అవుతుంది, ముందు టిఫిన్ తినిపించు, మనం తర్వాత మాట్లాడుకుందాం, బాయ్ వదిన అన్నాడు సిద్ధు. సిద్ధు, నిన్ను సేవ్ చేయాలి అని చూస్తే నన్ను ఇరికించావా అని కోపంగా చూస్తూ ఉన్నది మనం. సిద్ధు తన రెండు చెవులు పట్టుకుని సారీ వదిన అంటూ వెళుతూ, అయినా అన్నయ్యకు ఎలా తెలిసిందప్పా అనుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. అయ్యాయా మీ వదిన మరిది మోక సైగలు, ఇంకా వచ్చే టిఫిన్ తిన బంగారం అన్నాడు అభి. మనం ఏడుస్తున్నట్టు మొహం పెడుతూ ఉంటే తనని చూసి, ఓకే నీ వల్ల అయినంత వరకు తినో, ఫోర్స్ చేయను, ఓకేనా అని కూర్చోపెట్టి టిఫిన్ పెడుతూ ఉన్నాడు అభి. మనం టిఫిన్ తింటూ, అభిగారు ఇందాక సిద్ధు యాక్సిడెంట్ అని ఏదో అన్నాడు, ఏమైంది అని అడిగింది. అవన్నీ అనవసరమైన విషయాలు బంగారం, వాటి గురించి ఆలోచించి నువ్వు డిస్టర్బ్ అవ్వకు అని టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేశాడు.
ఆ తర్వాత సుబ్బులు పాలు తీసుకుని రావటంతో మను వద్దు అంటున్నా కూడా బలవంతంగా తన చేత పాలు తాగించి తన వైపు చూస్తూ, బంగారం, అమ్మాయిలకి మీసాలు బాగోవు అంటారు, కానీ నీకు మాత్రం ఈ మీసాలు బాగా సెట్ అయ్యాయి తెలుసా అన్నాడు అభి. మీసాలా? నాక? ఏమంటున్నారు అభి గారు అన్నదే మనం. తన పెదవులపై తడుముతూ, ఇదిగో ఈ మీసాల గురించి చెప్తున్నా బంగారం అంటూ తన వేలితో మనోకి అంటుకున్న పాల మిగడ తీసి చూపించాడు అభి. అభి గారు, మిమ్మల్ని చూడండి, వద్దు అంటున్న మీరే తాగించి మళ్ళీ మీరే అంటున్నారు అంటూ తన చీర కొంగుతో తుడుచుకున్నదే మనం. అభి నవ్వుతూ మనోని చూస్తూ, నాకు ఈ హ్యాపీనెస్ కావాలి బంగారం, ఇంకా నీకు ఎలాంటి కష్టం రానివ్వను అని తన మనసులో అనుకున్నాడు. ఏమిటి శ్రీవారు, పొద్దున్న చేసిన అల్లరి చాలేదా అలా చూస్తున్నారు అని అడిగింది మనం. అభి బెడ్ పై అడ్డంగా పడుకుని మను ఒడిలో తలపెడుతూ, ఎక్కడ బంగారం, కరెక్ట్ టైంలో ఆపేశాం కదా, కావాలంటే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దామా అంటూ మను చేతిని తన చేతిలోనికి తీసుకొని తన వేళ్లు లాగుతూ ఉన్నాడు. మను అభి జుట్టులోనికి తన చేతిని పోనించి జుట్టును సవరిస్తూ, ప్రతిదీ నా పర్మిషన్ అడిగి చేస్తున్నట్టు ఇప్పుడు కూడా మీకు నచ్చినట్టుగా చేస్తుంది, మళ్ళీ మీరు నన్ను పర్మిషన్ అడుగుతున్నారా అన్నది. అంటే ఏమిటి బంగారం, నేను నాకు నచ్చిందే చేస్తున్నానా అన్నాడు అభి. నా ఉద్దేశం అది కాదండి, నిజం అంటున్నాను. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? నా ముందు మీరు సంతోషంగా ఉన్నా మీరు సంతోషంగా ఉండటం లేదండి, ఎందుకో చాలా బాధపడుతున్నారు. కానీ నాకు అదేమీ చెప్పటం లేదు. నాకు మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మీరే చెప్తారు అని అడగలేదు. నిన్న నైట్ కూడా నాతో బాగానే ఉన్నారు, కానీ నేను నిద్రపోయాక ఎందుకు ఆ ల్యాప్టాప్ లో చూస్తూ అంత బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మళ్ళీ నా ముందు నన్ను ఆట పట్టిస్తూ ఏమీ జరగనట్టు ఉంటున్నారు. అసలు ఏమైందండి, ఎందుకు అలా ఉంటున్నారు? మీరు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడు కూడా సిద్ధు వచ్చి యాక్సిడెంట్ అంటే మీ ఫేసులో కోపం చూశాను. నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళను అన్నారు, కానీ అర్జెంటుగా ఎక్కడికో వెళ్లారు. అడిగితే చెప్పరు, మాట దాటవేస్తారు. అందుకనే నేను అడగటం లేదు అని చెప్పింది మనం. అభి మను మాటలు వింటూ, అబ్బా బంగారం, నువ్వు కేక తెలుసా, అసలు ఇన్ని ఎప్పుడు అబ్జర్వ్ చేశావే బంగారం అంటూ నవ్వాడు. అభి గారు, నేను సీరియస్ గా అడుగుతున్నాను అన్నది మనం. బంగారం, ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏమిటి అనేది మాత్రం అడగకు. టైం వచ్చినప్పుడు అన్నీ నేనే చెప్తాను, కానీ అంతవరకు నన్నేమీ అడక్కు. కానీ ఒకటి బంగారం, నేను ఏం చేసినా అంతా మన మంచికే. ఇంకా నీకు దూరంగా నేను ఉండలేను బంగారం. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది నాకు తెలియకుండా జరిగింది, కానీ ఇకపై అలా కాదు బంగారం. ఇక నుంచి నీ దగ్గరకు ఏమి రావాలి అన్నా కూడా అది నన్ను దాటే రావాలి బంగారం. ఎన్ని రోజులు నువ్వు పడిన బాధ చాలు, ఇక నేను నీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదు. అలా చెయ్యాలి అని చూసే వాళ్ళని, ఎవరినైనా కూడా వాళ్ళని వదలను. కొన్ని రోజులు ఓపిక పట్టు, మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసేస్తాను. అప్పుడు మనం ఇద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండవచ్చు. నేను ఎక్కడ ఏం చేసినా కూడా నీ దగ్గర నాలాగే ఉంటాను బంగారం, అంతేకాని అని అభి అంటూ ఉంటే, అభి గారు అంటూ తన నోటికి చెయ్యి అడ్డు పెడుతూ, వద్దండి, నేను మీకేం అవుతుంది అన్న భయంతోనే కానీ ఇంకేమీ కాదండి. మీకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేను అన్నది మనం. బంగారం, నా జాగ్రత్తలో నేను ఉంటాను, సరేనా? ఇప్పుడన్నా కాస్త నవ్వచ్చు కదే అన్నాడు అభి. మనో అభిని చూసి నవ్వుతూ ముందుకు వంగి అభి నుదుటిపై ముద్దు పెట్టింది. ఓహ్ బంగారం, నీకు చాలా నేర్పించాలే, అసలు మొగుడికి ఎక్కడ ముద్దు పెట్టాలో కూడా తెలియదు అంటూ మనోని అల్లుకుపోతూ ఉంటే అభి ఫోను రింగ్ అయ్యింది. ఛ, ఈ టైంలో మళ్ళీ ఎవరు? లేక లేక నా పెళ్ళాం కనికరిస్తే ఇప్పుడు ఎవరికి ఏం అవసరం వచ్చింది అంటూ మొబైల్ చూస్తూ విసుక్కున్నాడు అభి. ముందు కాల్ మాట్లాడండి, ఏమైనా అర్జెంట్ కాలేమో అంటూ తొందర పెట్టింది మన. అభి విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి హలో అంటూ అవతల వాళ్ళు చెప్పిన విషయం విని, ఓకే 10 minutes లో అటెండ్ అవుతాను అంటూ కట్ చేసి మన వైపు చూస్తూ, బంగారం, అర్జెంటు కాన్ఫరెన్స్ కాల్ ఉన్నది, ఓ ½ an hour లో వస్తాను అంటూ బయటకు వెళ్లిపోయాడు అభి. మనం అభి వైపు చూస్తూ, మీరు ఏదో చేయబోతున్నారు, కానీ అది నాకు చెప్పటం లేదు. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది దేనికో బాధపడుతున్నారు అని. అభి గారికి ఏమైనా తెలిసిందా? అందుకనే ఇలా ఉన్నారా? దేవుడా, ఆయన ఏం చెయ్యాలి అనుకున్నా తనకు ఏ ప్రమాదం జరగకుండా చూడు. ఇప్పుడు ఆయన నిజం తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఇందులో అత్తయ్య కూడా ఉన్నారు అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని అభి గురించి ఆలోచిస్తూ ఉన్నదే మనం.
మమ్మల్ని ఏం చేయొద్దు బాస్ అంటూ ఓ 5గురు తన బాస్ కాళ్ళపై పడి వేడుకుంటూ ఉన్నారు. ఇంకొకడు అక్కడ పక్కనే కాలిపై బుల్లెట్ తగలటంతో అల్లాడుతూ అక్కడే కింద పడి ఉన్నాడు. మీరు నా దగ్గరే నిజాన్ని దాచిపెట్టారు. ఇంకా మిమ్మల్ని వదిలేస్తాను అని ఎలా అనుకున్నారు? నేను చెప్పిన పని చేయకుండా ఆ జర్నలిస్టును వదిలేశారు. ఇంకా మిమ్మల్ని నేను వదిలేస్తానా అంటూ ఒక రౌడీకి గన్ ఎయిమ్ చేశాడు శుక్లాభాయ్. బాయ్ మాటలు విని తనకి నిజం తెలిసిపోయింది అని అర్థమయ్యే, బాస్ నిజంగా మేమేం చేయలేదు, మీరు చెప్పినట్టే దాన్ని ఆ రోజు లేపేశాము. కానీ అది ఎలా బ్రతికిందో కూడా నాకు ఏమీ తెలియదు. సరిగ్గా సంవత్సరం ముందు మేము దాన్ని వైజాగ్ లో చూసి వెంటనే చంపాలి అనుకున్నాము. కానీ అప్పటికే అది హైదరాబాద్ వచ్చేసింది. అప్పటి నుండి మేము కూడా దానికోసం ఇక్కడ గల్లీ గల్లీ గాలిస్తున్నాము. కానీ మాకు దొరకలేదు. మాకు కొంచెం టైం ఇస్తే దాన్ని లేపేస్తాము అంటూ భాయ్ కాళ్ళపై పడి, మమ్మల్ని చంపొద్దు, ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు రౌడీ. శుక్లాభాయ్ కోపంగా, ఈ ఒక్కసారికి మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తున్నాను. దిస్ ఈస్ యువర్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటిది జరిగితే ఎవరిని వదిలిపెట్టను అన్నాడు. బాస్ మేము ఇప్పుడే దాన్ని వెతికి పట్టుకుని చంపేస్తాము అన్నారు రౌడీ బ్యాచ్. ఇప్పుడు అదేం వద్దు, ఏం చేయాలో నేను చెప్తాను, అప్పటి వరకు సైలెంట్ గా ఉండండి అంటూ వాళ్ళను పంపించేశాడు శుక్లాభాయ్. ఏది ఏమైనా కూడా కాలం ఎవరి కోసం ఆగదు అంటారు. అలానే చూస్తూ ఉండగానే 10 రోజులు గడిచిపోయాయి. అభి కూడా మనోని క్షణకాలం కూడా ఒంటరిగా వదలకుండా జాగ్రత్తగా చూసుకుంటూ అప్పుడప్పుడు తన అల్లరి చిలిపి పనులతో ఇద్దరు సంతోషంగా ఉంటూ ఉన్నారు. అలా మనోకి ఆయన గాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఈ 10 రోజులు కూడా అభి మనోని అస్సలు కిందకు కూడా వెళ్ళనివ్వలేదు. అభి నైట్ అంతా కూడా కబుర్లు చెప్తూ లేట్ గా పడుకోవటం, అభి ఇంకా నిద్రపోతూ ఉండటం చూసి మనో అభిని డిస్టర్బ్ చేయకుండా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా తనకు పూర్తిగా తగ్గటంతో అభికి కాఫీ తీసుకుని రావాలి అని కిందకు వెళ్ళింది. హాల్లో కూర్చున్న ఇంద్రాని వస్తూ ఉన్న మనోని చూసి, ఎన్నాళ్లకు దేవి గారి దర్శన భాగ్యం కలిగింది, ఎన్నాళ్ళు అసలు ఉన్నారో లేదో అన్నట్టు ఆ గది దాటి బయటికి రాలేదు అంటూ వెటకారంగా అన్నది. మను ఇంద్రాని మాటలు పట్టించుకోకుండా సైలెంట్ గా వెళుతూ ఉంటే, హే ఏమిటే నిన్నే అంటున్నది, అసలు నేను ఒక దాన్ని ఉన్నట్టు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అన్నది ఇంద్రాని. మను వెనక్కు తిరిగి, మీరే అన్నారు కదా లేనట్టు అని, అందుకనే మీరే లేరు అనుకుని వెళ్తున్నాను. ఇప్పుడు నాకు చాలా పని ఉన్నది, మీతో తగో పెట్టుకునే టైం లేదు అని చెప్పింది మను. ఏమిటే ఏదో అభిని కాపాడేసరికి వాడికి నీ మీద జాలి వేసి కొంచెం జాగ్రత్తగా చూసుకునేసరికి బాగా ఎక్కువైపోయింది. ఏమిటే అభి మారిపోయాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, బాగా చూసుకుంటాడు అని కలలు కంటున్నావా? నువ్వు అనుకున్నట్టు అలా ఎప్పటికీ జరగదు. అభి నీకు ఎప్పటికీ దక్కడు. నేను ఉండగా అది ఎప్పటికీ జరగదు. నువ్వు ఎన్ని కలలు కన్నా కూడా అవన్నీ కళ్ళలే. అభి నీకు ఎప్పుడూ దగ్గర కాడు. నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉన్నా కూడా లేనట్టే. అందుకని నా మాట విని ఇప్పటికైనా వాడి లైఫ్ లో నుంచి వెళ్ళిపో. కావాలంటే కావలసినంత డబ్బు పడేస్తాను అన్నది ఇంద్రాణి. ఇంద్రాణి అంటున్న మాటలు అన్ని ఓపిగ్గా వింటూ ఉన్న మను అభిని వదిలి వెళ్ళిపో అనగానే కోపంగా చూస్తూ, ఏమన్నావత్త, నన్ను నా మొగుడిని వదిలి వెళ్ళమంటున్నావా? అందుకు నాకు డబ్బిస్తావా? ఓకే ఫైన్ అన్నది మను. అంటే ఒప్పుకుంటావా? నాకు తెలిసే నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అన్నది ఇంద్రాణి. ఓకే అత్త, నాకు డబ్బిచ్చి నా మొగుడిని విడతీయాలి అని అనుకుంటున్నావు, బాగానే ఉన్నది. కానీ ఎక్కడి నుంచి ఇస్తావు? నీకు రూపాయి ఇవ్వాలన్నా కూడా అది నేనే ఇవ్వాలి. మర్చిపోయినట్టున్నావు. ఇప్పుడు ఈ ఆస్తి అంతా కూడా నా పేరు మీదే ఉంది. నువ్వు నాకు మంచి ఆఫర్ ఇచ్చావు, కానీ నీ దగ్గర మనీ లేదు. పోనీ ఓ పని చేద్దాం, నేను నీకు ఓ ఆఫర్ ఇస్తాను. అది చేస్తే నేను నీకు మనీ ఇస్తాను. ఆ మనీ నాకు ఇస్తే నేను నువ్వు చెప్పినట్టు చేస్తాను, ఓకేనా అన్నది మను. ఇంద్రాని మను మాటలు వింటూ, ఏమిటే ఆ ఆఫర్ అని అడిగింది. ఏమీ లేదత్తా, సింపుల్. నువ్వు నాకు ఇచ్చిన ఆఫర్నే నేను నీకు ఇస్తున్నాను. నువ్వు నీ మొగుడిని, అదే మామయ్య గారిని వదిలేసి రా. అప్పుడు నేను నా మొగుడిని వదిలేస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, ఏమంటావు అని అడిగింది మను. మను అలా అనగానే, ఏయ్ ఏమంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? చిన్న పెద్ద గౌరవం లేకుండా నన్నే అంత మాట అంటావా అన్నది ఇంద్రాణి. మను క్లాప్స్ కొడుతూ, శభాష్ అత్త, నీదాకా వస్తే కానీ నీకు ఆ మంటేంటో తెలుస్తుందా? ఆ మాట అంటే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుందా? నువ్వు అన్నప్పుడు నాకు సేమ్ అలానే ఉన్నది. పెళ్ళై ఎన్నాళ్ళయింది. రేపో మాపో మనవళ్ళు మనవరాలు కూడా వస్తారు. అలాంటి నీకే నీ మొగుడిని వదలాలి అంటే, అలా ఉంటే ఆయన మీదే ప్రాణం పెట్టుకొని తన కోసమే బతుకుతున్న నాకెలా ఉంటుంది? చూడు, నన్ను ఒక్క మాట అన్నా కూడా
అత్తవి అని చూసి చూడకుండా వదిలేస్తాను. కానీ నన్ను నా మొగుడిని వేరు చేయాలి అని ఎలాంటి పనులు చేసినా కూడా చిన్న పెద్ద ఆడ మగ అని కూడా చూడను. ఆ టైంలో నాకు ఎవరైనా ఒకటే, అది నువ్వైనా సరే గుర్తుపెట్టుకో అంటూ ముందుకు వెళుతూ ఆగి మళ్ళీ వెనక్కు తిరిగి, ఏమన్నావు? నా మొగుడికి నా మీద ఉన్నది ప్రేమ కాదు జాలి అన్నావు కదా. మంచి చెడుకే నీకు తేడా తెలియదు, ఇంకా జాలికి ప్రేమకి కూడా నీకు అర్థం తెలుస్తుందా? ఇన్నాళ్ళు నేను నా మొగుడి పక్కన మాత్రమే ఉన్నాను, కానీ ఇప్పుడు ఆయన మనసులో అణువున నేనే ఉన్నాను, నేను మాత్రమే ఉన్నాను. ఇప్పుడు నేను వైఫ్ ఆఫ్ అభినందన్, మర్చిపోయినట్టున్నావు. నీ కొడుకు నీ కళ్ళ ముందే చెప్పటం గుర్తులేదా అనేసి వెళ్లిపోయింది మను. మను వెళ్ళగానే అప్పటి వరకు మను మట్టంలోని కోపానికి బిక్క చచ్చిపోయి ఉన్న తను అలానే సోఫాలో వెనక్కు వాలింది ఇంద్రాణి. అప్పటి వరకు వీళ్ళిద్దరి మాటలు వింటూ స్టెప్స్ దగ్గర ఆగిన వనజ మను వెళ్ళగానే ఇంద్రాణి దగ్గరకు వచ్చి, వదిన, ఎందుకు దాన్ని మళ్ళీ కదిలించావు? దానితో పెట్టుకోకూడదు అనుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు కొరివితో తలగొక్కుంటావు అన్నది. అది నిజంగానే నాకు కొరివిలా తయారైంది వదిన. అభి కూడా దీన్ని ఇష్టపడటం స్టార్ట్ చేశాడు. అది ఈ 10 రోజుల్లోనే అర్థమైంది. అసలు దానికి ఇలా ఉంది అని ఆఫీస్కు కూడా వెళ్లకుండా ఉండి వాడే దీన్ని చూసుకున్నాడు. అంటే అభి మారిపోతున్నాడు. ఇన్నాళ్ళంటే దానిపై ఇష్టం ఉన్నా అది బెడ్రూమ్ వరకే అనుకున్నాను, కానీ విషయం చాలా దూరం వచ్చింది. అభి ఇప్పుడు మునుపటి అభిలా మారిపోతున్నాడు. ఇదంతా కూడా ఆ మైత్రి వల్లనే. ఏం మందు పెట్టిందో కానీ వాడిని పూర్తిగా తన వైపు తిప్పేసుకున్నది. అందుకనే దానికి పూర్తిగా అభి మారిపోతున్నాడు అని తెలియకముందే దాన్ని పంపించేయాలి అని ఒక రాయేశాను. కానీ నా మీద అది మళ్ళీ పైకి లేవకుండా పెద్ద బండరాయి వేసింది. ఈ మధ్య అభితో గొడవ జరగటం వల్ల వీళ్లే విడిపోతారు అనుకున్నాను. అప్పుడు ఇది కూడా మనం ఏమన్నా కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయేది. కానీ మళ్ళీ అభి కొంచెం మారిపోయాడు, దీన్ని బాగా చూసుకుంటున్నాడు అనేసరికి ఇది మళ్ళీ మొదలెట్టేసింది. దీన్ని బలమే దీని మొగుడు అనుకుంటా. వాడి కోసం ఎంత దూరమైనా వెళ్లేలా ఉన్నది. దీన్ని ఏం చేయాలో ఎలా అడ్డుకోవాలో అర్థం కావటం లేదు. చూస్తూ ఉంటే ఏమైనా చేసేలా ఉన్నది. ఇది మళ్ళీ ఎప్పటిలా మారిపోయింది వదినా. ఇంకా దీన్ని మనం ఏం చేయలేమేమో. ఇంకా దీన్ని అడ్డుకునే శక్తి నాకు లేదు అని తెలిసిపోయింది. ఇంకా దీన్ని ఆపాలి అంటే ఎవరో రావాలి, అంతేకాని దీన్ని తట్టుకోవటం మన వల్ల కాదు అని ఇంద్రాణి అంటూ ఉండగా ఆంటీ అనే పిలుపు వినపడటంతో వెనక్కు తిరిగి చూసి అక్కడ ఉన్న అమ్మాయిని చూసి, నువ్వా అంటూ ఉంటే, హా ఆంటీ నేనే, బాగా గుర్తుపట్టారు, సంజన, ఎలా ఉన్నారు అని అడిగింది. హా ఫైన్, నువ్వేమిటి ఇక్కడ, సర్ప్రైజ్ అన్నది ఇంద్రాణి. ప్రీతి కిందకు వస్తూ, సర్ప్రైజ్ ఏం కాదత్తా, తను లాస్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు లేవు, అందుకనే కలవలేదు. తను కూడా బావ ఆఫీసులో వర్క్ చేస్తుంది అంటూ నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంద్రాణితో మాట్లాడి కోపంగా కిచెన్లోనికి వెళ్లిన మనుని చూస్తూ, ఏమిటి చిన్నమ్మ అలా ఉన్నారు, ఏమైంది? అయినా మీరేమిటి ఇక్కడ? ఇలా చిన్నయ్య గారు చూస్తే తిడతారు. మీకు ఏమన్నా కావాలి అంటే నన్ను అడిగితే నేనే ఇస్తాను కదా అన్నది సుబ్బలు. అప్పటి వరకు కోపంగా ఉన్న మనం అభి గుర్తుకు రాగానే ఫేస్ లో కోపం పోయి స్మైల్ చేరి సుబ్బులుని చూసి, నాకు ఇప్పుడు తగ్గిపోయిందక్క, ఆయన అంతే అంటారు, ఎన్ని రోజులు అలా రూమ్ లోనే ఉండాలి చెప్పు, అందుకనే ముందు అభి గారికి కాఫీ పెట్టి తీసుకుని వెళ్తున్నాను అని చెప్పింది మనం. చిన్నబాబుకి కాఫీనా అన్నది సుబ్బలు. ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ పెట్టావు అక్క అని అడిగింది మనం. అదేమిటమ్మా అలా అంటున్నారు? చిన్నబాబు కాఫీ తాగటం మానేసా అన్నారుగా, అసలు ఏమైందో తెలియదు, కానీ అప్పుడు మీరేమో నన్ను కాఫీ పెట్టి ఇవ్వు అనేవారు. నేను అలానే తీసుకుని వెళ్లి ఇస్తే చెన్నయ్య తాగి కోపంగా ఇంకెప్పుడు నాకు కాఫీ ఇవ్వకు అని అన్నారు. అప్పటి నుంచి నేను ఇవ్వటం మానేశాను, చెన్నయ్య తాగటం మానేశారు అని చెప్పింది సుబ్బులు. మను సుబ్బులు మాటలు విని అభి ఎందుకు వద్దు అన్నాడో అర్థమయ్యి నవ్వుతూ తన వైపు చూసి, ఇప్పుడు ఆయన వద్దనకుండా తాగుతారులే అక్క అంటూ తనే కాఫీ ట్రేలో సర్వ్ చేసి హాల్లో అందరికీ ఇవ్వు అని చెప్పి ఒక కప్ తీసుకుని బయటకు వస్తూ హాల్లో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా పైకి వెళ్ళింది. ఇంద్రాణి వెళ్తూ ఉన్న మైత్రిని చూసి, ఎంత పొగరు, ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అని అన్నది. ఎవరాంటి అని అడిగింది సంజన. ఉందిలే, మా ఇంట్లో జీతం బత్యం లేని పని మనిషి అన్నది ప్రీతి. మీ గురించి మీరే చెప్పుకోవటం బాలేదమ్మా అంటూ సుబ్బులు వచ్చి అందరికీ కాఫీ ఇచ్చింది. ప్రీతి సుబ్బులుని కోపంగా ఏదో అనే అంతలో మాణిక్యమ్మ గారు రావటం చూసి సైలెంట్ అయ్యింది. ఇంద్రాణి అన్నప్పుడే స్టెప్స్ వైపు చూసి మైత్రి కప్ తో పైకి వెళ్లటం చూసి, నా అభి కోసం ఇది కాఫీ తీసుకుని వెళుతుందా అంటూ కోపంగా చూస్తూ కప్ తీసుకున్నది సంజన.
తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.